అందుకే సడన్ గా పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ప్రాణం పోయినా చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకొని. మానసి, అనుకోకుండా అబ్బాయి వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు. తొందరగా రెడీ అయ్యి ఈ చీర కట్టుకో. అప్పుడు నిన్ను చూడటానికొచ్చి నువ్వు బాగా నచ్చావని చెప్పాడే ఆ అబ్బాయే. ఈసారి వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారు. మంచి సంబంధం అమ్మా, ఓకే అయిపోతుంది. ఏందమ్మా ఇది? పొద్దున్నే పెళ్లి చేస్తా అన్నారు, సాయంత్రానికి పెళ్లి చూపులా. రాత్రికి పెళ్లి చేసి పంపించేస్తారా? అసలు నన్ను మనిషిని అనుకున్నారా, బొమ్మని అనుకున్నారా? నాకు అసలు పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదంటే సమజైతే లేదా? మాకు అర్థం కాకపోవడం కాదే, నీకే అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అర్థమవుతోందా? నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇంట్లో ఇన్ని గొడవలు. ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. నువ్వెందుకు పెళ్లి చేసుకోనంటున్నావో, నీ మనసులో ఏముందో తెలీదనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదే. అయితే మీరనుకునేది కూడా జరగదమ్మా. అయినా నా మనసులో ఏముందో తెలుసన్నారు కదా, మరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? మీ కూతురి మీద మీకు నిజంగా ప్రేముంటే కోరుకునేది చేయండి, లేదంటే నా చావు నన్ను చావునియండి. నేను మాత్రం మీరు తెచ్చే సంబంధం చేసుకోను చేసుకోను చేసుకోను. మళ్ళీ ఆ మాట అన్నామంటే చంపేస్తానేమనుకున్నావో? నెత్తిన పెట్టుకుని ప్రేమగా చూసుకుంటుంటే చేతకానితనంలా కనిపిస్తుందా? ముద్దైనా మురిపమైనా ఏదైనా హద్దు దాటనంతవరకే. ఏదో బాధలో ఉంది కదా, కొద్ది రోజులు వదిలేస్తే మామూలుగా అయిపోతుంది అనుకుంటే రోజు రోజుకి మొండితనం ఎక్కువైపోతుంది. నీకే ఇంత మొండితనం ఉంటే నిన్ను కన్న తండ్రిని నాకెత్తుండాలి. ఇన్నాళ్లలాగా ఏదో ఒక 2 రోజులు హడావిడి చేసి వదిలేస్తాననుకున్నావేమో. ఈసారి మాత్రం ఇదొక్కటే పని. నీ పెళ్లి జరిగి తరుణ్ పెళ్ళయ్యేంత వరకు ఇంకే పని పెట్టుకోను. భారతి, ఇంకో గంటలో పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇది అరగంటలో రెడీ అవ్వాలి. నాన్న కళ్ళల్లో మన మీద ప్రేమే తప్పించి కోపం చూడకూడదనుకున్నాను మనసి. ఈరోజు చూపించేశావు. ఇంకా దాన్ని ఎక్కువ చేయదు. కానీ ఈ కోపం వెనక కూడా ప్రేమే ఉందని అర్థం చేసుకో. నాన్న ఏం చేసినా మన మంచి కోసమే మనసి. తొందరగా రెడీ అవ్వు. చాలా మంచి సంబంధం అమ్మా. అబ్బాయి చాలా మంచోడు, పైగా నిన్నిష్టపడుతున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? మీ నాన్న నీ మీద ఎంత పంతంగా ఉన్నారో చూసావు కదా. ఈసారి ఏది ఏమైనా ఈ పెళ్లి జరగకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు. రామా. మానసేదన్నయ్య, మీ వదిన రెడీ చేస్తోంది. ఒప్పుకుందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లల మంచి కోసం కొన్ని చేయక తప్పదు కదమ్మా. అయినా మాకన్నా నీ మాటే బాగా వింటుంది. కాదని ఏదైనా గొడవ చేస్తే నువ్వే నచ్చ చెప్పాలమ్మా. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా బావనే పెళ్లి చేసుకుంటానంటే కుదురుతుందా? అమ్మా నాన్న మేమెంత చెప్పినా తన మనసు మారట్లేదు అత్తయ్య. నువ్వే మానసి మనసు మార్చాలి. దాన్ని నా కోడల్ని చేసుకోవాలన్న ఆశతో బతుకుతున్నాన్రా. ఎవడో పనికిమాలిన వాడికి కట్టపెడుతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? అబ్బాయి వాళ్ళు వచ్చేసారు నాన్న. పద. నమస్కారం. నమస్తే. రండి. నమస్తే. రండి.
రండి. ఏమండి, మా చెల్లెలు బ్రాహ్మణీదేవి. అయ్యో, ఆవిడ తెలియకపోవడం ఏంటండి? తెలుసండి. అప్పుడు సంబంధం వద్దనుకొని. అయ్యో, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవు, ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి కోసం వచ్చారు, అదే మాకు చాలు. ఏమంటావు అన్నయ్య? అంతేనమ్మా, ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది. కూర్చోండి, కూర్చో బాబు. కూర్చోమ్మా. కూర్చో. మా అమ్మాయి మానసి. మిగతా వివరాలన్నీ మీకు పూర్తిగా తెలుసు. తెలుసండి. ఆ రోజు నేను వద్దని చెప్పాక నా కొడుకు ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంబంధాలు చూసినా అదే మాట. ఎందుకంత పట్టుబట్టాడో ఇప్పుడు మీ అమ్మాయిని చూస్తే అర్థమవుతోంది. తర్వాత నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, కానీ వద్దన్న నేనే మళ్ళీ వచ్చి అడిగితే ఏమనుకుంటారో నేను మొహమాటంతో రాలేకపోయాను. ఇప్పుడు మీరు ఫోన్ చేయగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాం. అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. నువ్వు హ్యాపీనా? థ్యాంక్స్ నాన్న. బావగారు, ఇక మీదే ఆలస్యం. మీరెప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు మా వాడు తాళి కట్టడానికి రెడీ. అవును, అబ్బాయిని అడిగాం, అమ్మాయిని అడగలేదు. మీ అమ్మాయికి కూడా మా వాడంటే ఇష్టమే కదా? మీ అమ్మాయి నోటితో వింటే అదో తృప్తి. ఏమ్మా, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? చెప్పమ్మా, సిగ్గుపడ్డానికేం లేదు. చెప్పమ్మా. చెప్పమ్మా. నాకిష్టం లేదా? అసలు నాకు పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదా? మానసి, మీరెంత కోపంగా అరిచినా నేను చెప్పేది ఇదే నాన్న. అప్పుడే నా మాట వినుంటే ఇట్లా అందరి ముందు చెప్పించుకునే పరిస్థితి వచ్చుండేది కాదు. మానసి, ఏంటండి అమ్మాయి ఇష్టం లేదంటోంది? ఏదైనా ప్రాబ్లమా? ఇష్టం లేకపోతే మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఇష్టం లేకపోవడం కాదు నాన్న, తన ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. అది అసలు ప్రాబ్లం కానే కాదు. చూడండి, అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మీ గతం నాకు అనవసరం. మీరు మీ గతం గురించి ఆలోచిస్తూ బాధపడడం కూడా అనవసరం. అరే, మీరు కూడా మా అమ్మ నాన్నలా తయారయ్యారండి.
ఇష్టం లేదంటే ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను అంతే. చెప్తే సమజ్ కావట్లేదా? మానసి, అనయ్య, నా మేనకోడలి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నేను మాట్లాడతాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. రామాన్సి, నాతో ఎవరేం మాట్లాడొద్దత్తా. ఇదే నా ఫైనల్ డెసిషన్ అంతే. అరే రమ్మని చెప్తున్నాను కదా. అత్త. రా రా. ఏంట్రా ఇది? ఇష్టం లేదని అంత డైరెక్ట్ గా చెప్తుంటే ఇంకా ఏంటి ఇక్కడ? నాన్న, ఇష్టం లేకపోవడం కాదు నాన్న, చిన్న ప్రాబ్లం. కొంచెం ఓపిక పట్టండి. ఏందత్తా ఏం మాట్లాడతానని తీసుకొచ్చినా? ఆడ ఏం జరుగుతుందో సమజైతుందా? నువ్వు కోడలు చేసుకుంటానని మాటిచ్చిన దాన్ని ఆడెవడో చేసుకుంటా అంటున్నాడు. ఇష్టం లేదని చెప్తున్నా ఎల్లకుండా ఎట్లా కూర్చున్నాడో చూసినావు కదా. ఊ కొడితే తాలి కట్టి తీసుకుపోతాడు. చెప్పు, ఏం చేయమంటావు? చేసుకోమంటావా? అసలు నువ్వేం మాట్లాడదామని తీసుకొచ్చినావత్తా? నువ్వు కూడా ఈ పెళ్లి చేసుకోమని చెప్తావా ఏంది? అవును. ఏం మాట్లాడుతున్నావత్తా? నువ్వు విన్నది కరెక్టే మానసి. ఈ పెళ్లి నీకిష్టమే అని చెప్పు. నిన్నటి వరకు ఏమైనా చేస్తాను, బావని నాకే ఇచ్చి పెళ్లి చేస్తానని పొట్టేసి మరి చెప్పినావు. అంత తొందరగా మనసెట్లా మారిపోయిందంతా? ఏసిన బొట్లన్నీ ఏడికిపోయినాయి. మానసి, నేను చెప్పేది విను. వద్దు, ఏం చెప్పకర్లే. సమజైందత్తా, మొత్తం సమజైంది. నీ కోడలు చచ్చి బతికొచ్చింది కదా, చూసి కరిగిపోయినట్టున్నా. అదే నీ కోడలని ఫిక్స్ అయిపోయినట్టున్నా. ఇప్పుడు నేను నీకు అడ్డైపోయినట్టున్నా. అందుకే పెళ్లి చేసి వదిలించుకోవాలని చూస్తున్నావు. దీనికన్నా ఇంత విషయం ఇచ్చి చంపేయత్తా. దరిద్రం వదిలిపోతే. ఆపవే. చెప్పేది పూర్తిగా వినకుండా ఊరికే ఎందుకు ఆవేశపడిపోతావు? ఈ అత్త మీద నమ్మకం ఉంది కదా. ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని తెలుసు కదా. ముందు వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పు. నా వల్ల కాదత్తా, నేను చెప్పను. ఈడని గొంతు కోసుకొని చేస్తాను గాని బావని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. పళ్ళు రాలుతాయి పిచ్చి పిచ్చిగా వాగేవంటే. అరే, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా? ఇప్పుడు ఈ సంబంధం వద్దని నేనన్నానే అనుకో, నా మాట మాత్రం మీ నాన్న వింటాడనుకున్నావా? అవసరమైతే నన్ను కూడా దూరం పెడతాడే గాని నీ పెళ్లి చేసేంత వరకు నిద్రపోడు. అంటే ఈ పెళ్లి చేసుకోవడమేనా? వేరే దారి లేదా అత్త? బావని పెళ్లి చేసుకోవాలన్న నా కలలు, ఆశలు ఏమైపోవాలి? బావని మర్చిపోయి ఎట్లా బతకాలి? ఎవరు చెప్పారే నీకు మర్చిపోమని? నువ్వు కోరుకున్నట్టే నీ బావతోనే నీ పెళ్లి జరుగుతుంది. అలా జరగాలంటే ముందు నేను చెప్పినట్టు చేయాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎదిరించి మనమేమీ సాధించలేం. వాళ్ళనుకున్నట్టే చేయాలి. మనం అనుకున్నది సాధించుకోవాలి. నా ప్లానింగ్లో నేనున్నానే. ఈ పెళ్లి కొప్పుకో, పెళ్లి పనులు జరగని,
కానీ పెళ్లి పీటల మీద నీ పక్కన నా కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టే పూచి నాది. అది కాదత్తా. ఇంకేం ఆలోచించకు మాన్సి. నేను చెప్పింది చెయ్యి చాలు. పద పద. బావగారు, పిల్లలకి ఇష్టం లేకపోతే మనం మరీ అంత బలవంతం చేయడం మంచిది కాదేమో. ఒకసారి ఆలోచించండి. ఆలోచించడానికేమీ లేదు. ఈ పెళ్లి చేసుకోవడం నా మేనకోడలికిష్టమే. చెప్పు మానసి, నువ్వు చెప్తేనే తృప్తిగా ఉంటుందంట. నాకిష్టమే. చాలా సంతోషం అమ్మా. మరి ముందెందుకు వద్దన్నట్టు? ఇష్టం లేదంటే మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పలేదు కదండి. పెళ్ళంటే ఇష్టం లేదంది. చాలా మంది ఆడపిల్లలకుండే సమస్యే. పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి దూరంగా ఏ అమెరికాకి తీసుకుపోతారేమోనని భయం. అందుకే పిల్లల్ని మరీ ఎక్కువ గారాభంగా పెంచకూడదు. బాబు, పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని దగ్గరే ఉంచుతావు కదా? తన ఇష్టమండి. తను ఎక్కడుంటానంటే అక్కడే. సరే బావగారు, ఇప్పుడే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. సరే బావగారు, మీ ఇష్టం. భారతి, భోజనం ఏర్పాట్లు చేయి. అలాగేనండి. మృదుల, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. సరే. సిస్టర్, డాక్టర్ లేరా? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు సార్. మీరు వస్తే రిపోర్ట్స్ ఇమ్మని చెప్పారు. ఓకే, 2 minutes వెయిట్ చేయండి సార్, తీసుకొస్తాను. అలాగే. ఒక కాపీ మీకు ఇమ్మని చెప్పారు సార్. ఇంకో కాపీ ఇక్కడే ఉంచమన్నారు. అలాగే. రిపోర్ట్స్ అన్ని క్రాస్ చెక్ చేశారు కదా? ఆ రోజు మీ ఎదురుగానే 2 times టెస్ట్ చేశారు కదా సార్. కన్ఫర్మ్ సార్, మీ భార్య ప్రెగ్నెంట్. దూరంగా ఉంటానని మాటిచ్చింది కదా, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది? సంథింగ్ ఈజ్ రాంగ్. సార్, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. డౌట్ ఉండి మళ్ళీ అడిగాను. డౌట్ ఏం అవసరం లేదు సార్. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు కదా. కన్ఫర్మ్ సార్. సరే, థ్యాంక్ యూ. పెళ్ళాం ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎవడైనా ఎగిరి గంతేస్తాడు, కానీ
కన్ఫర్మా కాదా అని ఎవ్వడు డౌట్ పడడు. అంటే ఏదో ఉంది. అసలు ఏమున్నా లేకపోయినా మృదుల ప్రెగ్నెంట్ అన్న విషయం చాలు ఆడుకోవడానికి.